సాక్షి పత్రికలో తనపై అవినీతి ఆరోపణలతో వచ్చిన కథనాలపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఏ ఒక్కరి నుంచైనా ఉచితంగా టీ తీసుకున్నట్టయినా నిరూపించగలరా అంటూ జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి పైన సాక్షి యాజమాన్యం పైన విరుచుకుపడ్డారు. వైసీపీలోకి వచ్చాకే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి తనకు వచ్చిందన్నారు. భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్ల వంటి అసత్య ఆరోపణలతో తనను దెబ్బతీయాలని చూస్తే పరాభవం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు సాక్షి అధినేత అయితే ఎక్కడ తీసుకున్నా కూడా ప్లేస్ చెప్పాలా? గుండా చచ్చిపోతావు. లేకపోతే అతను తీసి ప్రెస్ మీట్ పెట్టించాలా? ఎవరితో తీసుకుని అందరితో పెట్టిస్తాను నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి మీద రాష్ట్రం రాయండి. నోటికి వెళ్తే రాత్రి చూస్తూ ఊరుకోం. చట్టపరంగా కానీ చేతల పరంగా కానీ ఎదుర్కొనే దమ్మ నాకుంది, నేను చూసుకుంటా. నోటికి వెళ్తే మొత్తం ఎవడ పడ్డ ఇక్కడ నీ ఇష్టం వచ్చిన రాసి ఎవడ పడ్డావు. ఏంటి చేస్తున్నారు, ఏం రాస్తున్నారు అర్థం అవట్లేదు. ఎందుకులే కాము ఉన్నాను. ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా మీ అవినీతి మీద ఒకరోజు మాట్లాడలేదు నేను. మీరు నన్ను మాట్లాడడానికి వ్యవస్థల మీద రాయండి, ప్రజలకి సమూహం రాయండి. ఏదో నా చేతిలో పెన్ ఉంది, నా చేతిలో మైక్ ఉందని నోటికి వచ్చినట్టు రాస్తే పడతానుకున్నావా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? దయచేసి నేను నా జర్నలిస్ట్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, ఆ ఛానల్ ఎవరైతే డబ్బుల కోసం పెట్టి మీ మీద కూడా బలవంతంగా రాస్తున్నప్పుడు మీరు కూడా ఎదురు తిరగాలి. మీకు వ్యక్తిత్వం, మీకు పిల్లలు ఉంటారు, మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు బాధలు ఉంటాయి. ఇలాంటి దుష్ప్రచారం చేత తప్పని మీరు కూడా ఖండించాలి. ఆ ఎదల స్వార్థం కోసం చేస్తూ ఉంటారు. అది చేసినప్పుడు మీరు కూడా ఖండించాలి. వ్యక్తిగతంగా ఏదైనా హెల్ప్ చేయలేకపోతే దానికి ఐటమ్ రాసేయడము. ఎంతో కాలంగా దేవస్థానం సమస్య, అలాగే నిరుపేదలు ఉన్నటువంటి ల్యాండ్స్ 22 పెట్టి ఉన్న సమస్య, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బందులుగా ఉన్నాయి, అలాగే ఎండోమెంట్ సమస్య. ఈ మూటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించి ఈ విధంగా మనం చేసి ప్రజలకి అండగా ఉండాలని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మా డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే చిన్న మరమ్మతులు చేసుకోవాలనుకున్నా కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎంతో కాలంగా దక్షిణ నియోజకవర్గంలో కూడా ఎండోమెంట్లో సుమారు 19 ఎకరాలు ఇవాళ వెంకటేశ్వర మెట్ట కానీ, ఎల్లమ్మ తోట కానీ, రంగిరేజీ వీధి కానీ, పూర్తివారి మాన్యం కానీ, ఇంకా ఇలాగ మహారాణిపేట కానీ, ఇలాగ చాలా ఏరియాలు ఇవాళ 20 పెట్టి కనీసం చిన్న పని కూడా చేసుకునేవట్లేదు. దానికి కూడా నేను చేసి పెడతానని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ప్రపోజల్తో పాటు ప్రాసెస్లో ఉంది కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఇవాళ ఈ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజలు సపోర్ట్గా ఉండనందుకు మొన్నే మోడీ గారు 2 లక్షల కోట్లు, అతి త్వరలోనే మెంటల్ కంపెనీ రాబోతూ ఉంది, అదొక 1 లక్ష కోట్లు. ఇలాగా విశాఖపట్నం ఎక్కడా లేని విధంగా విశాఖపట్నానికి పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి.